కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది అన్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువస్తామని చెప్పిన మంత్రి లోకేష్ 10వ తరగతి పేపర్ల మూల్యాంకనం కూడా సరిగ్గా చేయలేకపోయారు అని విమర్శించారు. 1,15,000 మంది ఫెయిల్ అయితే అందులో 66,000 మంది రీవాల్యుయేషన్ కు అప్లై చేశారు అని, ఇప్పటి వరకు ఇటువంటి ఘటన చోటు చేసుకోలేదు అన్నారు. ఇప్పటికే 11,000 మంది పాస్ అయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయని, ఇంకా వాల్యుయేషన్ జరిగితే ఎంతమంది పాస్ అవుతారో చూడాలి అన్నారు. 22 డేస్లో మేము రిజల్ట్ ఇచ్చినామని గొప్పలు చెప్పుకున్నారు. అయితే సుమారుగా 1,15,874 మంది స్టూడెంట్స్ 10th క్లాస్లో ఫెయిల్ అయితే 66,363 మంది రీవాల్యుయేషన్కి అప్లై చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సుమారుగా 60% స్టూడెంట్స్ రీవాల్యుయేషన్కి కానీ రీకౌంటింగ్ కానీ అప్లై చేసినారంటే ఎంతమంది స్టూడెంట్స్ సఫర్ అయి ఉంటారన్నది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సుమారుగా ఫెయిల్ అయిన వాళ్ళలో 60% మంది రీవాల్యుయేషన్ కానీ రీకౌంటింగ్ కానీ అప్లై చేసిన చరిత్ర ఎక్కడ కూడా ఉండుండదు. మరి అంతమంది స్టూడెంట్స్ ఈరోజు రీవాల్యుయేషన్కి రీకౌంటింగ్ అప్లై చేస్తే ఇప్పుడు దాకా వచ్చినటువంటి ఫలితాలను కనుక చూస్తే సుమారుగా 11,000 మంది స్టూడెంట్స్ కి అంతకుముందు కనుక ఎంత మార్కులు దారుణంగా ఫెయిల్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా 11,000 మంది స్టూడెంట్స్ ఈ రోజు పాస్ అయి ఉన్నారు. ఇప్పుడు దాకా వచ్చినటువంటిది. ఇంకా కూడా రీవాల్యుయేషన్ రీకౌంటింగ్ రిజల్ట్ రావాల్సిన స్టూడెంట్స్ ఇంకా చాలా మంది ఉన్నారు. అవన్నీ పూర్తి స్థాయిలో కనుక వస్తే ఇంకెంతమంది పాస్ అవుతారు, ఇంకెంతమంది అద్భుతమైనటువంటి మార్కులు సాధిస్తారని చూడాలి.